మన పూర్వీకులు నేలపై కూర్చొని భోజనం చెయ్యమని ఎందుకు చెప్పారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం సాంప్రదాయం కాదు, ఆరోగ్యం, యోగం, ఆధ్యాత్మికత కలిసిన గొప్ప రహస్యం. ప్రాచీన భారతీయ ఋషులు మన జీవన విధానాన్ని శాస్త్రీయంగా రూపొందించారు. భోజనం చేసే విధానం కూడా అందులో ఒక ముఖ్యమైన భాగం. నేలపై పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని భోజనం చేయడం యోగ శాస్త్రంలో చాలా ముఖ్యమని చెప్పారు. ఈ భంగిమలో ముందుకు వంగి తిరిగి నేరుగా కూర్చోవడం వల్ల కడుపు కండరాలు సహజంగా పనిచేస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది మరియు అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. నేలపై కూర్చొని భోజనం చేస్తే మనం నెమ్మదిగా తింటాం. టీవీ లేదా మొబైల్ లేకుండా భోజనం చేస్తే ఆహారంపై మన దృష్టి ఉంటుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి శరీరానికి అవసరమైన సంకేతాలను మెదడు సరిగ్గా గుర్తించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా కూర్చోవడం వల్ల వెన్నెముక సరిగా ఉంటుంది. మోకాలు, నడుము, కండరాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణ సమతుల్యంగా జరిగి శరీరానికి శక్తి సరిగ్గా అందుతుంది. భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు, అది ఒక యజ్ఞం అని మన ఋషులు చెప్పారు. భూమాతకు దగ్గరగా కూర్చొని భోజనం చేయడం వినయం మరియు కృతజ్ఞతను సూచిస్తుంది. ఆహారాన్ని ప్రసాదంగా భావించి తింటే మనలో సాత్విక భావం పెరుగుతుంది. మన పూర్వీకులు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. నేలపై కూర్చొని భోజనం చేయడం ఆరోగ్యం, ఆయుష్, మానసిక శాంతి ఆల్ ఇన్ వన్ అలవాటు. ఇలాంటి గొప్ప భారతీయ సాంప్రదాయాల వెనుక ఉన్న నిజాలు తెలుసుకోవాలంటే ఎల్ఎంకే డివోషనల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.